హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా వారితో కలిసి వీడియో తీశాననమాట. చిన్న వ్లాగ్ చాలా రోజులైంది చేసి ఆయనతో కలిసి. ఇంతకుముందు ఒక వీడియోలో అయితే ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడనమాట. నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చానని చెప్పాను కదా! సో, దానికోసం అని చెప్పేసి నాకు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే కనిపిస్తున్నారు. ఎండలైతే భయంకరంగా ఉన్నాయి. ఇది మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ టైంలో మేము ఈ పని పెట్టుకున్నాము. అయినా కూడా ఎండలు భరించలేనంతగా ఉన్నాయి. సో, ఇక ఈయన కూడా నేను హెల్ప్ చేస్తాను, త్వరగా అయిపోతుంది. పైన మళ్ళీ ఎండకు ఒక్కదానివే చేసుకోవాలి. నేను కూడా జాయిన్ అయితే త్వరగా అయిపోతుంది కదా అని నాకు హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. ఈవినింగ్ పెట్టుకోవచ్చు కానీ ఈవినింగ్ ఏంటంటే ఈయనకి ఆఫీస్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఫుల్ బిజీ ఉంటారనమాట. మార్నింగ్ టైంలో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఆఫీస్‌కి అయిపోతుంది త్వరగా, నేను కూడా ఉంటాను కదా అని చెప్పేసి జాయిన్ అయ్యారు. మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎంత క్వాంటిటీ కలుపుకోవాలన్నీ చెప్తాను. ఎడిటింగ్‌లో ఉంది వీడియో, చేశాను, అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా! సో, ఇక్కడైతే నేను 25 కేజెస్ మట్టి తీసుకున్నానన్నమాట. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఎగ్జాంపుల్‌కి మట్టి ఒక 10 కేజెస్ తీసుకున్నామనుకోండి, దాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఎంతొస్తుంది? 5 కేజీ, 5 కేజీ వస్తుంది కదా! అలాగే వెర్మి కంపోస్ట్ 2.5 కేజీ అంటే 2.5 కేజీ. ప్లస్ కోకోపీట్ వచ్చేసి 2.5 కేజీ అనమాట. ఇవి 2 కలిపితే 5 కేజీ రావాలి. అంటే మట్టిలో సగం అనమాట. సో, 10 కేజీల మట్టికి 2.5 కేజీ వెర్మి కంపోస్ట్ ఆర్ కిచెన్ కంపోస్ట్ ఏదైనా పర్లేదు. 2.5 కేజీ కోకోపీట్ అనమాట. ఇవి 2 కలిపితే 5 కేజీస్ రావాలి. టోటల్ 15 కేజెస్ అనమాట. మట్టిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మొక్కలు చాలా రోజులు బ్రతుకుతాయి. చాలా బాగా ఉంటాయన్నమాట, హెల్దీగా. పెంచుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను యూట్యూబ్‌లోనే కొంతమంది గార్డెనింగ్ చేసే వాళ్ళ ఛానల్స్ అయితే నేను విజిట్ చేశాను, చెక్ చేశాననమాట. సో, నాకు తెలీదు స్టార్టింగ్‌లో ఇవి ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అని నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఛానల్స్‌ని అయితే నేను ఓపెన్ చేసి వాళ్ళ వీడియోస్ అయితే చూడటం జరిగింది. సో, అక్కడ చూశాననమాట. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. నాకు తెలీదు. నేను ఒక చోట తెలుసుకున్నదే నేను మీకు పాపం మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చూడండి, మట్టినంతా పగలగొట్టి ఎక్కడా కూడా మట్టి గడ్డలు లేకుండా మెత్తగా పొడిలాగా చేసేసి అందులో ఇవన్నీ వేసి కలుపుతున్నారు. మొన్న షార్ట్ వీడియో ఒకటి మా వారితో కలిసి ఒక షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా! సో, ఆ వీడియోకి ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం వెటకారంగా కమెంట్ చేశారనమాట. మీ వారేంటి అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వీడియోలోనే అలా ఉంటారా, నిజంగా అలా ఉంటారని కొంచెం ఇబ్బంది పడేలాగా, బాధపడేలాగా కమెంట్ చేశారు. మీ వారితో కలిసి వీడియోస్ చేయొచ్చు కదా అని అడిగేది మీరే. ఇలా వీడియోస్‌లో కనిపిస్తే మాత్రం బాధ పెట్టే విధంగా మాట్లాడి కమెంట్ చేసేది మీరే. ఇలా కమెంట్ చేసి మాట్లాడి బాధ పెడితే మీకేమొస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ఆయనతో కలిసి ఉండేది నేను, ఆయనతో జీవితాన్ని పంచుకుంటుంది నేను, ఆయన్ని ప్రేమించేది నేను, బాధ అయినా, సుఖమైనా ఏదైనా భరించేది నేను. అలాంటిది నాకు లేని ఇబ్బంది మీకేంటి నాకు అర్థం కావట్లేదు. మేము బానే ఉన్నాము. చక్కగా అన్యోన్యంగా, మంచిగా, హ్యాపీగా మా లైఫ్‌ని కొనసాగిస్తున్నాము. మీరు మాత్రం మా గురించి ఆలోచించి జుట్టు పీక్కొని తగ్గిపోకండి. ఏదో అంటారు చూసారా, ఎక్కువ ఆలోచిస్తే లావైపోతారు, తగ్గిపోతారని. ఆ విధంగా మా గురించి ఆలోచించి మీ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. ఒకరి వైపు వేలు చూపిస్తే మన వైపు ఎన్ని వేలు చూపిస్తారు, ఎంతమంది ఎన్ని మాటలు అంటారు అనేది ఆలోచించుకుంటే ఒకరి గురించి అలా కామెంట్ చేయరు. ఇది అందరి గురించి కాదు, ఎవరైతే పని పాట లేకుండా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక, తిన్నది అరక్క ఇలా జనాలని కమెంట్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ గురించి. భర్త ప్రేమకు నోచుకోలేనిది, భార్య ప్రేమకు నోచుకోలేని వాడే ఇట్లాంటి కమెంట్స్ చేస్తారు. భార్యతో కమ్మగా ఒక పూట వండించుకొని తినే యోగ్యత ఉండదు. భర్తతో ఎప్పుడన్నా ఒక 3 మల్లెపూలు ప్రేమగా తెచ్చిచ్చాడా అనే యోగ్యత ఉండదు గానీ, జనాల మీద పడి ఏడవమంటే బాగా ఏడుస్తారు. ముందు మీ సంసారాలు చక్కదిద్దుకోండి. తర్వాత పక్క వాళ్ళ గురించి కమెంట్ చేయండి. మనం ఇలా మాట్లాడామే వాళ్ళు బాధపడతారేమో అని కొంచెం కూడా ఉండదు. ఇంకా ఏదన్నా మనం వాళ్ళ కమెంట్‌కి ఏదైనా రియాక్ట్ అయితే, మిమ్మల్ని ఎవరు పబ్లిక్‌లో వీడియోలు చేయమన్నారు, మిమ్మల్ని ఎవరు పబ్లిక్‌లోకి రమ్మన్నారు, మా పెళ్ళాలేం మీలా పబ్లిక్‌లోకి రారు, వీడియోలు చెయ్యరు, మా మొగుళ్ళు మీలా చెయ్యరంటే, అసలు నిన్నెవడు పబ్లిక్‌లోకి వచ్చి కమెంట్ చేయమన్నాడు, అసలు నిన్నెవడు ఛానల్ యూట్యూబ్ ఎవడు చూడమన్నాడు, ఇన్‌స్టాగ్రామ్ ఎవడు చూడమన్నాడు, నువ్వు అంత పత్తిత్తవైతే ఇంట్లోనే కూర్చోవచ్చు కదా! అవన్నీ ఎందుకు నువ్వు ఇన్‌స్టాల్ చేసుకొని చూస్తున్నావు? అవన్నీ క్లోజ్ చేసుకొని, డిలీట్ చేసుకొని, నీ భక్తి ఛానల్లు ఇంకా ఏవో ఉంటాయి కదా, అవి పెట్టుకొని అవి మాత్రమే చూసుకుంటూ ఉండొచ్చు కదా! మరి ఇవన్నీ ఎందుకు? ఏది పడితే అది, ఎలా పడితే అది. నోరు ఉంది కదా, నరం లేని నాలుక ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిందల్లా కమెంట్ చేసుకుంటా పోతా ఉంటుంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక ఉసురు అనేది మీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇది బ్యాడ్‌గా, నెగెటివ్‌గా, బాధ పెట్టేలాగా
నార్మల్‌గా కమెంట్ చేసే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంచి వాళ్ళున్నారు. వాళ్ళని ఒక్కరిని కూడా నేను ఒక్క మాట అనట్లేదు. అనవసరంగా నోటి దూలతోటి వాగుతుంటారు చూసారా? అట్లాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. పైన దేవుడనేవాడున్నాడు. ఒకరిని కష్టపెడితే మాత్రం కంపల్సరీ అది మీకు ఏదో ఒక రూపంలో తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకొస్తాయంటారు. దయచేసి అలాంటి పాపాలు చేసి మీ పిల్లలని జీవితాలని నాశనం చేయొద్దు. ఎంత పబ్లిక్‌లో ఉన్నా, ఎంత పబ్లిక్‌లో వీడియోస్ చేసినా కూడా వాళ్ళకంటూ కొన్ని పర్సనల్స్ అనేవి ఉంటాయి. అవి ఎవరితో చెప్పుకోలేరు. ఎవరికీ షేర్ చేసుకోలేరనమాట. సో, కమెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి. అసలు ఫ్యామిలీని ఎందుకు లాగుతారో నాకైతే అర్థం కాదు. ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ ఎవరిచ్చారండి చెప్పండి? నన్ననే కాదు ఎవరినైనా కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి కమెంట్ చేసే రైట్స్ అయితే ఎవరికీ లేవు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు కమెంట్ చేయండి. అంతే చాలు మాకు. మొక్కలు బాగా బ్రతకాలి, మీరు కూడా దేవుళ్ళని మొక్కోండి నా మొక్కలు బాగా బ్రతకాలని చెప్పేసి. చూడండి అక్కడ 2, అదేమో సన్నజాజి, అదేమో గులాబీ, ఇది ఇంకొక గులాబీ, ఇది మందారం అనమాట. సో నేనైతే నేను చెప్పాను కదా మట్టి కోసం వెళ్ళానని. సో ఇంకా మట్టి కోసం వెళ్ళి వీటిని చూసి ఉండలేక ఇవి తెచ్చుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ వెళ్తాను. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో 2 బ్యాగ్స్ మట్టి, మళ్ళీ కొన్ని మొక్కలు కుండీలు కూడా తెచ్చుకుంటాను. ఇంకొకరు నేను చేసిన వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. ఇంకా కుదిరితే షేర్ చేయండి అని చెప్పేసి నేను చేసిన వీడియో గురించి నేను కామెంట్ చేయమని అడిగాను తప్పితే, నా మొగుడు గురించి, లేకపోతే నా అత్తమామల గురించి, నా ఫ్యామిలీ గురించి, లేదా నాది సొంత ఇల్లా, నాది అద్దిల్లా, మా ఆయనది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా అని చెప్పేసి కామెంట్ చేయమని నేను అనలేదే. పోసావు కుండీకి. చూడండి ఇక్కడ ఒక టమాటా మొక్కకి ఇదిగో పువ్వు వచ్చింది చూడండి. మీరు పెట్టిన కామెంట్‌కి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అంటే, ఒకటి మీరు పెట్టిన కామెంట్ వాళ్ళకి నచ్చకపోయినా ఉండాలి. లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించైనా మీరు అడిగి ఉండాలి. సో, వాళ్ళు ఇవ్వలేదంటే ఒకసారి వదిలేయండి. ప్రతి ఒక్క వీడియోలో అదే రామాయణము, అదే టైపింగు, అదే కామెంటు. ఎందుకు ఇరిటేట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. రిప్లై ఇవ్వలేదంటే ఆ మాత్రం అర్థం కాదా? మనం వాళ్ళకి నచ్చిన విషయం ఏదో అడిగాము, అడగకూడనిది ఏదో అడిగాము. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నా అడిగుండొచ్చు. వాళ్ళకి చెప్పుకోవటం ఇష్టం లేదేమో అని ఆ మాత్రం అర్థం కాదా చెప్పండి? మీకు వీడియో నచ్చలేదనుకోండి, ఒక్క సెకన్‌లో అలా పైకంటే వెళ్ళిపోతుంది నా వీడియో. మీకు నచ్చిన వీడియో మీ ఫ్రేమ్‌లో వచ్చి నిలబడతాయి. చక్కగా అవి చూసుకొని ఎంజాయ్ చేయండి. అనవసరమైన కమెంట్ చేసి దేనికి ఉపయోగం ఉండదు. అనవసరమైన కమెంట్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆతృత అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అవి తెలుసుకొని మీరేం చేస్తారు? నేను అప్లోడ్ చేసే వీడియో గురించి అడగండి, నేను మాట్లాడతాను. నేను పెట్టే కంటెంట్ గురించి మాట్లాడండి, దాని గురించి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతేకాని పర్సనల్ లైఫ్ గురించి ఎందుకండి? ఏమొస్తుంది మీకు చెప్పండి? తెలుసుకొని మీరేం చేస్తారు? ఏమి చేయలేరు కదా! ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. 30 సెకండ్స్ వీడియో, 15 సెకండ్స్ వీడియో చూసి వాళ్ళని జడ్జ్ చేయొద్దు మీరు. వాళ్ళెంత పబ్లిక్‌లో ఉన్నా, పబ్లిక్‌లో వీడియోస్ చేసినా వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్, ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో, దాని గురించి అడిగే రైట్స్ అయితే ఎవ్వరికీ లేవు. సో, దాని గురించి అయితే నేను మాట్లాడదామని కొంచెం ఎమోషనల్ అయ్యి ఈ వీడియోలో అయితే బయటపడ్డాను. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇది అందరికీ కాదు. ఎవరో ఒకరిద్దరనమాట బాధ పెట్టే విధంగా అనవసరమైన విషయాల్లో లైఫ్ గురించి మాట్లాడటము, అడగటము, అవన్నీ తెలుసుకోవాలన్న ఆతృత వాళ్ళకెందుకో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత కూడా. ఇక వాళ్ళ ఇష్టం అండి. ఇంక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అయినా మేము ఇంతే ఉంటాము, మేము మారము, మా ఇష్టం అంటే ఇంకా దానికి మనం చేసేది. సో, ఇదనమాట ఇవాల్టి వ్లాగ్ వీడియో. ఎలా ఉంది వీడియో చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. వీడియో ఎలా ఉంది మాత్రమే నేను లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయమని చెప్తున్నాను. అంతేకాని పర్సనల్ లైఫ్ గురించి నేను కామెంట్ చేయమని నేను ఎప్పుడూ అడగలేదు. వీడియోని బట్టి కామెంట్ చేయండి, కంటెంట్ పెట్టి కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాము. కంటెంట్ గురించి అడగండి, నేను మాట్లాడతాను, నేను రిప్లై ఇస్తాను. అంతేగాని పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే దయచేసి నన్నే కాదు ఎవరిని మీరు ఇలా కామెంట్ చేయొద్దు. పక్కనోళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, మీ లైఫ్ మీద పెట్టండి, మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, వీడియో పైకి తోసేయండి. వెంటనే ఇంకొక వీడియో మీ ఫ్రేమ్‌లోకి వచ్చి నిలబడుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ ఇష్టపడి చూసే వాళ్ళకి నేను ఇది చెప్పట్లేదు. నేను ఎవరికి చెప్తున్నానో మీకు బాగా అర్థమయ్యి ఉంటుంది.